మీ శాలరీ కూడా 30,000 మీరు ఇలా అనుకుంటున్నారా? నా లైఫ్ ఇలానే అయిపోతుంది అని. కానీ నిజం చెప్పాలంటే 30,000 శాలరీతో లాక్స్ వెల్త్ బిల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు, 1 lakh శాలరీతో బ్రోక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లైన్స్ చెప్తున్నప్పుడు చాలా మందికి హార్ట్ లో ఒక పెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ నంబర్స్ గురించి కాదు, మన డైలీ లైఫ్ గురించి. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వరకు టైర్డ్ అయ్యేలా వర్క్ చేసిన మంత్ ఎండింగ్ లో శాలరీ చూస్తే రిలీఫ్ బదులు టెన్షన్ వస్తుంది. ఈ శాలరీతో ఫ్యూచర్ పాసిబులా అని మైండ్ లో క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఈ డౌట్ ఉండడం తప్పు కాదు, మిడిల్ క్లాస్ లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది కామన్ ఫీలింగ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీ శాలరీ 30K to 50K రేంజ్ లో ఉంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మనీని డబుల్ చేయాలో ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియోలో అన్రియలిస్టిక్ ప్రామిసెస్ ఉండవు. 1 month లో రిచ్ అనే టైప్ ఈ వీడియో అయితే కాదు. స్టెప్ బై స్టెప్ గా గ్రౌండ్ రియాలిటీని మైండ్ లో పెట్టుకుని మిడిల్ క్లాస్ పర్సన్ ఫాలో అవ్వగలిగే ప్లాన్ గురించి మాట్లాడతాను. మీ శాలరీ తక్కువైనా డిసిప్లిన్ ఉంటే ఎలా గ్రో చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. మీలో చాలా మంది ఇలా ఆలోచిస్తుంటారు, శాలరీ తక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పాసిబుల్ కాదు అని. ఒకవేళ మీరు కూడా ఇలా ఆలోచిస్తుంటే ఈ ఒక్క వీడియో మీ మైండ్ సెట్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తుంది. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసాక మీ థింకింగ్ ఇలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అంటే లాక్స్ ఉండాలి అనే మైండ్ సెట్ నుండి బయటకు వస్తారు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ, ఈ రేంజ్ లో శాలరీ ఉన్న వాళ్ళందరూ చేసే మిస్టేక్ మీరు చేయకండి. ముందు అసలు అందరూ చేసే మిస్టేక్ ఏంటి అనేది చూద్దాం. కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా ముందు రాంగ్ హ్యాబిట్స్ ని స్టాప్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందరూ సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తారు కాబట్టి సేమ్ రిజల్ట్స్ వస్తాయి. మనం ఫస్ట్ ఆ సైకిల్ ని బ్రేక్ చేయాలి. చాలా మంది ఇలా ఆలోచిస్తారు, నాకు వచ్చే శాలరీ కొంచెం, అందులో మళ్ళీ ఖర్చులు అయిపోతాయి, ఇంకా నేను ఇన్వెస్ట్మెంట్ చేయగలనా అని థింక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టాప్ చేస్తారు. ఇదే వీళ్ళు చేసే బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా బ్లైండ్ గా ఖర్చులు చేస్తూ వెళ్తే మీ ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ ఫాలో చేయండి. ఇలా ఆలోచిస్తుంటే ఫస్ట్ లో లాజికల్ గా అనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లో ఇదే థింకింగ్ మనకి డేంజర్ క్రియేట్ చేస్తుంది. స్టెప్ 1, మనీ డివిజన్ రూల్. ఇక్కడ మీరు ఈ రూల్ ఫాలో చేయండి. 60:30:10. ఈ రేషియో చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఇది ఫౌండేషన్ లా పనిచేస్తుంది. ఈ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 30K అనుకుంటే అందులో 60% ఫర్ నీడ్స్ ఆర్ డైలీ ఎక్స్పెన్సెస్. అంటే మీ శాలరీ 30,000 అయితే అందులో 60% అంటే 80,000 వరకు పక్కకు తీసి పెట్టుకోండి. ఇవే మీ మంత్లీ ఎక్స్పెండిచర్. ఇంకా 30% అంటే 9,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకా మిగిలిన 10% ఎమర్జెన్సీ ఫండ్ గా యూజ్ చేయండి. ఈ స్ట్రక్చర్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేయండి. ఇక్కడ నేను స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి ఎందుకు చెప్తున్నానంటే, లూజ్ గా ఫాలో చేస్తే ఫస్ట్ స్కిప్ చేసే ఐటమ్ ఇన్వెస్ట్మెంటే. అందుకే శాలరీ వచ్చిన వెంటనే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి కావాల్సిన అమౌంట్ పక్కన పెట్టాలి. మిగతా మనీతో లైఫ్ మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఈ 3 points ని ఇంకా బ్రీఫ్ గా చూద్దాం. ఫస్ట్లీ, అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలి? ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఓన్లీ జాబ్ లాస్ కాదు, హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సడన్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు మెయింటైన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ హరి అనే ఒక పర్సన్, అతని శాలరీ కూడా 30K per month. కానీ హరి ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ ని మెయింటైన్ చేసేవాడు కాదు, జస్ట్ అన్ని ఖర్చులు చేసేవాడు. సో ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి కంపెనీ కొంతమంది ఎంప్లాయీస్ జాబ్ లో నుండి తీసివేసింది. ఆ రోజు రవికి భయం జాబ్ పోయిందని కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ 0 చూసినప్పుడే అతనికి నిజంగా భయం వేసింది. ఆ సిచ్యువేషన్ లో హరి డెసిషన్స్ క్లియర్ గా తీసుకోలేకపోయాడు, స్ట్రెస్ వల్ల రాంగ్ చాయిస్ తీసుకున్నాడు. ఒకవేళ ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తుంటే కొన్ని నెలలైనా సరే సర్వైవల్ అయ్యేవాడు. జాబ్ పోయిన వెంటనే పానిక్ అవ్వకుండా నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేయగలుగుతాడు. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ 1, శాలరీలోని 30% ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు కదా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అని అడిగితే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తే లాస్ వస్తుంది, కరెక్ట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ వస్తుంది. 1, మ్యూచువల్ ఫండ్స్. అందులో సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ జనరేట్ అవుతుంది. సిప్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డిసిప్లిన్. మంత్లీ స్మాల్ అమౌంట్ లాంగ్ టర్మ్ లో పెద్ద అమౌంట్ గా మారుతుంది. మార్కెట్ అప్స్ అండ్ డౌట్స్ ని స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. కానీ ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు బిగినర్ అయితే ఎప్పుడు డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయకండి. లాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బిగినర్ కి ఎమోషనల్ కంట్రోల్ ఉండదు. మార్కెట్ పడిపోతే భయం, పెరిగిపోతే గ్రీడ్ ఉంటుంది. సిప్ లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తారు కాబట్టి రిస్క్ కొంచెం కంట్రోల్ ఉంటుంది. అందుకే సిప్ లో ఇన్వెస్ట్ చేయండి, అది కూడా స్ప్లిట్ చేయండి. ఒకే ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే కూడా లాస్ అవుతారు. దీన్నే డైవర్సిఫికేషన్ అంటారు. అంటే ఒక ప్లేస్ లో లాస్ అయినా ఇంకొక ప్లేస్ లో ప్రాఫిట్ కవర్ చేయాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో ఇది బెస్ట్ ఆప్షన్. అంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే 15 years మీకు ఆ మనీ వెనక్కి ఇవ్వరు, కానీ మనీ అండ్ రిటర్న్స్ కి గ్యారంటీ ఉంటుంది. అలాగే మీరు టోటల్ అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తారు. ఎవరైతే రిస్క్ వద్దు అనుకుంటారో వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ 1, చాలా ఇంపార్టెంట్, హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, కానీ మీ ఇన్వెస్ట్మెంట్ మనీని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే ఇందులో ఖచ్చితంగా అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే ఆ ఫ్యూచర్ లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ని భయం లేకుండా బేర్ చేయాలంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి, ఎందుకంటే మనకి హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇంకా లాస్ట్ 1, స్కిల్ ఇన్వెస్ట్మెంట్. ఈ పాయింట్ ని చాలా మంది వదిలేస్తారు. మీకు నిజంగా హై రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందా అంటే అది ఇదే. ఎందుకంటే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి మీకు వడ్డీతో సహా ఫ్యూచర్ రిటర్న్స్ ఇస్తుంది. మీ స్కిల్స్ పెరిగితే ఇన్కమ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అదే లాంగ్ టర్మ్ లో బిగ్గెస్ట్ అసెట్. స్టెప్ 4,
వాట్ నాట్ టు డూ. ఇప్పటి వరకు ఏం చేయాలో చూసాం, ఇప్పుడు ఏం చేయకూడదో చూద్దాం. రాంగ్ డెసిషన్స్ అవాయిడ్ చేయడం కూడా ఇన్వెస్ట్మెంటే. ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు నమ్మకండి. డైరెక్ట్ గా స్టాక్స్ కొనమని లింక్స్ ఇస్తే అసలు కొనకండి. దీనివల్ల మీకు మీ ఫ్యామిలీకి చాలా నష్టం జరుగుతుంది. అలాగే ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా అని ఏమీ తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అందులో మెయిన్ గా క్రిప్టో కరెన్సీ, ఇంట్రాడే ట్రేడింగ్, ఈఎంఐ లైఫ్ స్టైల్. మెయిన్ గా ఈఎంఐ అనే ట్రాప్ లో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ పడిపోతున్నారు. ఎవరో కొన్నారు, మనము కొనాలి స్టేటస్ కోసం ఇలా గొప్పలోకి పోయి ఈఎంఐ లో పెట్టి మరి ఏమైనా వస్తువు కొనుక్కుంటున్నారు. ఇలా అసలు చేయకండి. రిచ్ గా ఆలోచన చేసే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనీని వస్తువు మీద ఇన్వెస్ట్ చేయరు. బదులుగా స్కిల్స్ అండ్ నాలెడ్జ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళు నేర్చుకునే స్కిల్స్ నుండి డబుల్ మనీని ఎర్న్ చేయొచ్చు అని. సో ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్ లో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానని చెప్పాను కదా, అది ఏంటి అంటే మీ శాలరీ తక్కువ వస్తుందని ఎప్పుడు నిరాశపడకండి. దానికి బదులుగా సిస్టమాటిక్ ప్లాన్ ని ఫాలో చేయడం స్టార్ట్ చేయండి. ప్లాన్ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ ఉంటే పేషెన్స్ వస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక 10 years తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి మీరే షాక్ అవుతారు. ఇంకా ఫైనల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖర్చు పెట్టడం కంటే ముందు ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. ట్రస్ట్ మీ, ఈ ఒక్క అలవాటు మీ లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.